రూ. 3.90 తీసుకుంటే కూడా నష్టం అని చెప్పింది అబద్ధం పూర్తిగా. ఎందుకు అనంటే ఆ సమయానికి రూ. 5 నుంచి రూ. 17 చెల్లిస్తున్నాం మనం వేరే వాళ్ళకు. ఇంకొకటి నామినేషన్ పద్ధతి పైన వాళ్ళు చెప్పింది ఏదైతే ఉందో పూర్తిగా అది బేస్లెస్. ఎందుకంటే ప్రభుత్వ రంగం నుంచి ప్రభుత్వ రంగ సంస్థలకి నామినేషన్ మీద ఇచ్చుకోవచ్చు అనేది చట్టంలో ఉంది, చట్టం అనుమతిస్తుంది దానికి. ఇంకొకటి ఏంది, ఇవన్నీ ఒకవైపు అయితే ఇవి 4 ప్రభుత్వ రంగ సంస్థల మధ్య జరిగినాయి. ప్రభుత్వ రంగ సంస్థలలో ఎవడన్నా ఓనికోడు లంచం ఇచ్చుకుంటాడా, నష్టం చేసుకుంటారా? ఒకవేళ మన రాష్ట్రానికి నష్టం జరిగి ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి లాభం కావాలని మేము ఎందుకు కోరుకుంటాం? ఎందుకంటే వాస్తవాలు చెప్పలేదు ఆ రోజు, వాస్తవాలు వినకుండా ఒకటే సైడ్ మాట్లాడాడు. దానివల్ల ఆయన తొందరపడ్డాడు, లేదా ఇంకేదైనా ఉద్దేశం ఉండి ఉండాలి. వాస్తవాలు చూసే మాట్లాడితే మాత్రం మేమే సంతోషపడ్డాం. వారు వచ్చిన అనగానే అరే తెలంగాణ బిడ్డ మనోడు, హైకోర్టు చీఫ్ జస్టిస్ రిటైర్ అయ్యారు వారు, తప్పకుండా నిజాలు బయటకు వస్తాయని చెప్పి సంతోషపడ్డాం మేము. కానీ ఆ రకంగా మాట్లాడడం అనేది దురదృష్టకరం. అది